నిలిచి పైకి రతనం బెంతటి దవ్వుగ రువ్వును అంత ఎత్తు ధనము హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలను. ఓహో, తెలిసినదా? తెలిసినది మహాత్మా. అర్థమైనదా? కొంత అర్థమైనది. కొంత అర్థమైనదా? మరి జ్ఞాపకమైన ఉన్నదా? అది కూడా సందేహమే. అదే 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 సంధ్యావందనమే మరిచిన వాడు ఇది మార్గ మధ్యమున మరిచిన చో ప్రమాదమగును. ఒక్కసారి నా ముందే మరల ఒక్కసారి వల్లి వేయము. అటులనే మహాత్మా. దంతాబలందుపై బలవంతుండొక్కండు నిలచి పైకింద్రతదంతటిదౌ పూజ్యనీయులు పోయి వచ్చేదా? ఈ హరిశ్చంద్రుని సత్యవ్రతాభిమానం ఎంత ఎప్పుచున్నది. ఈ హరిశ్చంద్రుడు శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యను తిరస్కరించి కామమును జయించెను. కిరీటముపై తన్ని దుర్భాషలాడినను చెలించక అచంచల భక్తిభావంతో చెరించి ఇతడు క్రోధమును జయించెను. సప్తపాదోది వేల విభ్రాజద ఖండ భూవలయమున్ దానమునర్చి ఇతడు లోభమును జయించెను. తన సామ్రాజ్యము పోయినది, ధన మానంబులడంగినవి. అయినను ఈ హరిశ్చంద్రుడు అసత్యమున కొప్పనైతిడే. మరిప్పుడు ఈ హరిశ్చంద్రుడితో అసత్యం ఆడించుట మిగిలిన మోహ మద మత్సరములని ఇతనిపై ప్రయోగించదా. ప్రబల బాధలతో తన్ను బాధించదా. కాంతోరత్నము దూరము చేసేదా. అప్పటికీ కాకుండా తన జుడు ఇరుకుటల పరిస్థితుల కల్పించదా. అప్పటికీ హరిశ్చంద్రుడు అసత్యం ఆడడా. అప్పటికీ హరిశ్చంద్రుడు అసత్యం ఆడడా. అసత్యం ఆడకుండా నా సాటి రాజభట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయిన నిలుప కారణమైతే నన్ను సంత సంపే నాకు జయంబగు. ఈ హరిశ్చంద్రుడు పొంకినను నాదే విజయము, బొంకకున్నను నాదే విజయము. ఇదే ఈ విశ్వమునకు మిత్రుడైన విశ్వామిత్ర విజయము. ఇది విశ్వామిత్ర విజయము. ఇది విశ్వామిత్ర విజయము.